ప్రజాభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వైసీపీ జెడ్పీటీసీ నరేన్ రామాంజులు రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంపై టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేక టీడీపీ నేతలు ఇదేమి కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల పేదలకు, మహిళలను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా నవరత్న పథకాలతో ప్రజలే మళ్లీ జగన్కు పట్టం కట్టుతారు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రామాంజనులు రెడ్డి. కరెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా పప్పు దినుసులు కావచ్చు, ఇంకా ఏమైనా ఇంకా బియ్యం కావచ్చు, ఏదైనా కానీ నిత్యావసర సరుకుల కిందకి వస్తాయి. చరిత్రలో ఒకరుగా మొదలై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించి ఈ సుపరిపాలనలో మూడున్నర సంవత్సరాల సుపరిపాలనతో చరిత్రకు ఒకటిగా నిలిచిన వ్యక్తి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చరిత్రలో ఒకరుగా మొదలై చరిత్రలో ఎన్నో వెన్నుపోట్లు అన్ని పొడిచి ఇట్లాంటివి అన్ని చేసి ఒక ముఖ్యమంత్రి అయి తర్వాత గత 5 సంవత్సరాల దుష్టపాలన, తర్వాత ఇప్పుడు 3.5 సంవత్సరాల అసత్య ఆరోపణ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చరిత్రహీనుడుగా మిగులుతాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదన్నా ఉంటే మంచి చెప్పండి, మంచి తెలియజేయండి. మా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి 175 సీట్లలో పోటీ చేస్తాము, 175కు 175 సీట్లు మేము గెలుస్తాము అని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క మీటింగ్లోనూ చెప్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు అసలు ఎన్ని సీట్లలో మేము పోటీ చేస్తామనే పరిస్థితిలో, దిక్కు తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు, తర్వాత జనసేన లేకపోతే మిగతా దుష్టమైనటువంటి ఆ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ